ఓం నమో వెంకటేశాయ. ప్రతి ఉదయం మిమ్మల్ని పలకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈ ఉదయం మనందరికీ మంగళకరం కావాలని ఆశిస్తూ మంగళధ్వనితో కార్యక్రమాన్ని ఆరంభిద్దాం. వేదపఠనం విందాం, ఆ పరమాత్ముని అనుగ్రహం పొందుదాం. నీలోత్పలదలాభాసః సామవేదో హయాననః అక్షమాలాన్వితో దక్షే వామేకం భూధర స్మృతః సామప్రియం సామగేయం సామవేద సమన్వితం వామదేవమహం వందే సామగాశ్చ మహేశ్వరాన్. ఓం నమః సామవేదాయ. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓషం ప్రాతు ద్రవా పరికోషాం నృభాయ పునా నోభి వాజామనర్షా అశ్వన్నత్వా వాజినమ్మా జాయాంతాః అచ్చావర్హాయిః రాశానా పవదేదాయ వాయిందోః ఆశాస్తిహా బ్రూజానా రక్షమాణాః పితా దేవానాంజనితా సోదాక్షాః విష్టం భోదాయ బోధారో నా పార్థాయ వ్యంగాంగాః ఆర్షి
విప్రాః పురయేతా జానానాం ధ్రువోర్ధీరా ఉషానా కావ్యేన సచిద్వివేదనిహితాం యాదాసాం ఆపాయిచ్చియాం గుహ్యం నా మాగో నంగాంగాం అరోభాయిర్వో విదద్వాసోం ఇంద్రాం సావా ధాఊతాయాయ్ బృహద్గాయా తా సుతాసో మే ఆ ధ్వారాయ్ వాయ్ భరౌ వా నాకారిణాం నాయందుధ్రా రంతే నస్థిరాః మూరాః మదాయిషుషౌ వా మదాయిషుషాయ్ ప్రామంధసా యాతృత్యా శా సమానాయాసు న్వాతాయ్ దాతాజరౌ వా స్వాదిష్టయామా దాయిషాయా పావా స్వాసో మదారాయ ఆయింద్రాం యాపాం తాం ఆపా ఉపనిషత్తులో దాగి ఉన్న అనంతమైన అత్యంత రహస్యాలను ఉపనిషద్వాణి ద్వారా తెలుసుకుందాం. లోకములో ఒక వ్యక్తికి అతి మహత్వము ఎప్పుడు వస్తుంది అన్నట్టయితే లోక విలక్షణుడైనప్పుడు మాత్రమే వస్తుందట. భగవంతుడు ప్రస్తుతం ఇంద్రియాతీతుడని సర్వేంద్రియ ప్రేరకుడిని చెప్తూ ఉన్నాం కదా. తర్వాత ఉపనిషత్తు చెప్తుంది బ్రహ్మ ఈశ్వరంతో చెప్తూ ఉన్నాడు. అగట్య ఘటనాశక్తి కలిగినటువంటి ఈ భగవంతుడు ఇలాంటి శక్తి ఎప్పుడు వచ్చింది అంటే లోకాతీతుడు లోక విలక్షణుడయ్యాడు కాబట్టే. ఆ లోక విలక్షణమైన వ్యక్తి ఒకడే ఒకడు, అతడే భగవంతుడు అని చెప్పేసి ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తూ ఉన్నారు. అన్యదేవ తద్విదితాదతో అవిదితాదధి ఇతి శుశ్రువ పూర్వేషాం ఏనస్తద్వ్యాచక్షిరే. ఈ చక్షురాది ఇంద్రియాభిమాని దేవతలకు కూడా పూర్తిగా గోచరము కానటువంటి ఈ భగవంతుడు ప్రత్యక్షంగా కనిపించే ఈ ప్రపంచము కంటే విలక్షణుడుగా ఉన్నాడు. ఈ ప్రపంచమంతా కూడా, ఈ విశ్వమంతా కూడా ఆ భగవంతుని అధీనములో ఉంది. పంచభూతములచే నిర్మింపబడింది. ఆ పంచభూతములకు విలక్షణుడైన వ్యక్తి భగవంతుడు. వాటిచే ఈ జగత్తును నిర్మిస్తాడు, తాను మాత్రము వాటిలో చేరుకోడు, దానికి అతీతుడుగా ఉంటాడు. ఇదొక్కటైతే మరొకటి ఏమిటంటే ప్రత్యక్షంగా కనిపించే విశ్వము కంటే అతీతుడు, విశ్వాతీతుడు, విశ్వ విలక్షణుడు.
అంతేకాదు అగుపించనటువంటి వస్తువుతో కూడా విలక్షణుగా ఉన్నాడు. లోకములో మనకు రెండు ఉంది, అగుపించేది, అగుపించనిది అని. ప్రత్యక్షంగా కనిపించే ఏది అంటే ఈ విశ్వమే ప్రత్యక్షంగా మనకు అగుపిస్తుంది. మనం నేరుగా చూస్తాం, ఈ సూర్యుని చూస్తాం, చంద్రుని చూస్తాం, నక్షత్రములను చూస్తాం, కొండలు చూస్తాం, నదులను చూస్తాం, సముద్రాలను చూస్తాం, వృక్షములను, అరణ్యములను చూస్తాం, మనుష్యులను చూస్తాం, పశుపక్షాదులను చూస్తాం. ఇదంతా విశ్వం. ఈ విశ్వాన్ని నేరుగా చూస్తాం. అయితే భగవంతుడు విశ్వములో ఒకడు కాదు, విశ్వమును అతిక్రమించినవాడు, విశ్వాన్ని మీరినవాడు, విశ్వ విలక్షణుడు. కనిపించే వస్తువుల కంటే విలక్షణుడు కాకుండా ఇంకోటి చెప్తున్నారు, అవిదితాదధి. మన కంటికి అగుపించనటువంటి వస్తువు కంటే విలక్షణుడు అంట. కంటికి అగుపించని వస్తువు అంటే ఏంటంటే శశ విషాణం, కుందేటి కొమ్ము. కుందేటికి కొమ్మే లేదు, అది లోక విలక్షణం. కుందేటి కొమ్మని ఏమైతే ఉన్నదో అది లోకంలో ఎక్కడో లేదు. అలాంటి కనిపించని వస్తువు కంటే అదే విలక్షణము, లోక విలక్షణము అని అనుకుంటున్నాం. దానికంటే విలక్షణుడు భగవంతుడు. విదితాద్ అవిదితాదది. లోక విలక్షణుడైన వాడు ప్రత్యక్షంగా గోచరించే విశ్వము కంటే ప్రత్యక్షంగా గోచరము కానటువంటి శశ విషాణము, కుందేటు కమ్ము కంటే విలక్షణుడైనటువంటి వ్యక్తి భగవంతుడు. ఏం ఆధారంతో చెప్తున్నారండి ఇది? ఇతి శుశ్రుమ పూర్వేషాం ఏనస్తద్వ్యాచక్షిరే అని ఉపనిషద్వాణి చెప్తుంది. ఋషులు ప్రార్థిస్తున్నారు కదా, ఋషుల ప్రార్థనే ఉపనిషత్ ఈ విధంగా చెప్తుంది అనుకోండి. ఇది శుశ్రుమ పూర్వేషం. ఈ విధమైన ఇంతవరకు చెప్పిన ఈ అంశాన్ని ఒకప్పుడు పూర్వం మేము విన్న విషయమే చెప్తున్నాం, చూచింది కాదు, విన్న విషయం. ఎవరు చెప్పారు? పూర్వేషాం, మహాజ్ఞానులు, పూర్వజ్ఞానులు. మహాజ్ఞాని ఎవరు అంటే వేదవ్యాస మహర్షియే మొదలైనటువంటి మహనీయుల ద్వారా మనం వింటున్నాము. వ్యాస మహర్షులు అంటే చాలా గొప్ప వ్యక్తి. వేదవ్యాస మహర్షులు ఉన్నట్టయితే ఇంకా అతన్ని సమానమైన వ్యక్తి లేదు. వేదము ఒకటైతే వేదవ్యాస మహర్షి ఒక ఎత్తు. వారు సాధారణంగా బ్రహ్మజ్ఞానులు, అయితే వేదవ్యాస మహర్షి బ్రహ్మ అతను. ఈ కశ్యపాత్రి, భరద్వాజ, విశ్వామిత్రాది మహామునులు బ్రహ్మజ్ఞానమును పొంది జ్ఞానులయ్యారు. అయితే వేదవ్యాస మహర్షుడు సాక్షాత్ పరబ్రహ్మ. కాబట్టి అతనికి చాలా విలక్షణం. ఇతడు సాధారణ ఋషి మాత్రం కాదు, సాక్షాత్ కృష్ణద్వైపాయనో వ్యాస. పరాశర, సత్యవతి అనే మహనీయులను ఆశ్రయించుకొని వారికి పుణ్యం ఇచ్చేట కొరకు వారికి కుమారుడుగా జన్మించి వచ్చాడే కానీ మనుష్యుడు మాత్రం కాదు. అలాంటి వేదవ్యాస మహర్షి చెప్పడం వల్ల మేము విన్నాము. అంటే వేదవ్యాస మహర్షి చెప్పింది అంటే వేదమే అని అర్థం. వేదములు ఎవరిని గురించి చెప్తుంది? భగవంతుని గురించి చెప్తుంది. ఆ భగవంతుడే వ్యాసుడు. కాబట్టి వ్యాసుని ముఖం నుంచి వచ్చింది అంటే అది ఒక కొత్త వేదమని అర్థం అని చెప్పేది. అందుకే వ్యాస మహర్షులు చెప్పిన ఇతి శుశ్రుమ పూర్వేషాం ఏనస్తద్వ్యాచక్షిరే, మేము మునుపు వ్యాస మహర్షి ముఖం నుంచి దీన్ని విన్నాము. అందుకే మహాభారతం చెప్తుంది, ద్వైపాయనోష్ట పుటనిశ్రుతమప్రమేయం పుణ్యం పవిత్రమపత పాపహరం శివంచ. ఆ ద్వైపాయను యొక్క ముఖము నుంచి వెడిలిన ఆ శబ్దములనేది పుణ్యం, పవిత్రం, పాపహరం అన్నారు. ఆ వ్యాస మహర్షి నోటి నుంచి వచ్చిన శబ్దాలు ఎవడైతే వింటాడో ఆ విన్న వ్యక్తికి పుణ్యం కలిగేదే కాకుండా పవిత్రమట, చాలా పవిత్ర, పునీతుడు అవుతాడు, పాపములు హరించిపోతుంది. వ్యాస మహర్షి శబ్దాలు అలాగుంటుంది. అందుకే ఇక్కడ ఋషులు చెప్తున్నారు, ఇది శుశ్రుమ పూర్వేషాం ఏనస్తద్వ్యాచక్షిరే, వ్యాస మహర్షి ముఖం నుంచి విన్నాం. కాబట్టి ఇది వాస్తవమైనటువంటి, ఎవరో చెప్తే దీన్ని విశ్వాసం చేసేది కాదు. సాక్షాత్ పరబ్రహ్మ, బ్రహ్మాది దేవతలకు జగత్తులో తెచ్చి పెట్టేదే కాకుండా బ్రహ్మాది దేవతలకు దివ్యమైనటువంటి ఆ పరబ్రహ్మ జ్ఞానాన్ని ఉపదేశించినటువంటి వ్యక్తి. బ్రహ్మరుద్రాది దేవతలకు ఇచ్చి విజ్ఞాన రోచి పరిపూరితాంతర్ వాక్యాండకోశం రితోపలాభం తర్కాభయీతం విధి సర్వపూర్వ గీర్వాణ విజ్ఞానద మానతోస్మి. ఆ బ్రహ్మరుద్రాది దేవతలకు మంచి విజ్ఞానాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి వ్యాస మహర్షి. అందుకే చెప్తున్నా, ఇతి శుశ్రుమ పూర్వేషాం ఏనస్తద్వ్యాచక్షిరే
అని చెప్పేసి ఆ భగవంతుడైనటువంటి వ్యాస మహర్షి చెప్పగా మేము విన్నాము అన్న తర్వాత ఈ భగవంతుడు లోక విలక్షణుడైనటువంటి వాడు. ప్రత్యక్షంగా కనిపించే ప్రపంచము కంటే, ప్రత్యక్షంగా కనిపించినటువంటి శశ విశారణము కంటే విలక్షణుడైనటువంటి వ్యక్తి, ఇంద్రియాతీతుడైనటువంటి వ్యక్తి అని చెప్పేసి ఆ పరబ్రహ్మను గురించి చతుర్ముఖ బ్రహ్మ ఈశ్వరునికి ఈ విధమైనటువంటి సందేశాన్ని ఇచ్చాడు అని చెప్పేసి ఈ ఉపనిషద్వాక్యం తెలుపుతూ ఉన్నది. పరమాత్మ స్వరూపమైన కాలంలో ఒక్కో మాసానికి ఒక్కో విశిష్టత ఉంది. మనం చైత్ర మాసంలో ఉన్నాం కనుక ఈ మాస వైశిష్ట్యాన్ని కొంత తెలుసుకుందాం. దక్షిణే లక్ష్మణోయస్య, రామచంద్రునికి దక్షిణ భాగంలో లక్ష్మణస్వామి ధనుర్ధారి చక్కగా నిలబడి ఉంటాడట. ఎప్పుడు కూడా అన్నగారికి అండగా నిలబడతాడనమాట ఆయన. అలాగే వామే చ జనకాత్మజ, రాముల వారికి వామభాగంలో ఆ సీతమ్మవారు. అలాగే పురతో మారుతిర్యస్య, ఈ రాముల వారి యొక్క పాదస్థానం దగ్గర ధీరాసనం వేసుకుని చక్కగా జానువుల మీద కూర్చొని రాముల వారిని భక్తితోటి చాలా ప్రసన్నమూర్తిగా నతశిరస్కుడై సేవించేటువంటి హనుమంతుడు, ఆ మారుతి ఆయన కనబడతాడు. తం వందే రఘునందనం, అటువంటి ఆ రామమూర్తిని, ఆ శ్రీరాముని నేను ఎప్పుడు కూడా నమస్కరిస్తాను అని. మనకు భావనలో ఇటువంటి రూపాన్ని కనుక మనం ప్రతిష్ఠించుకుంటే లోకంలో ఎటువంటి కష్టాలు వచ్చినా సరే మనం ఆ కష్టాలు మన కష్టాలు కాదవి, అవి రామచంద్రుల వారు చూసుకుంటారు. కనుక అలాగా రామచంద్రునికి మన క్లేశాలన్నింటినీ కూడా అప్పగించి మనం రామచంద్రుని నిత్యం స్తుతించడానికి అనువైనటువంటి మాసం ఈ చైత్రమాసం. చైత్రమాసంలో ప్రతి తిథిలో ఒక్కో విశిష్టత దాగి ఉంది. మరి ఈ రోజు తిథిలో దాగి ఉన్న విశిష్టత తెలుసుకుందాం. ఈరోజు ఏప్రిల్ 18వ తేదీ సోమవారం, ద్వాదశి తిథి, పూర్వ ఫల్గుని నక్షత్రం. ఇక్కడ ద్వాదశి తిథి విష్ణు ప్రధానమైనటువంటి తిథి ఇది. కాబట్టి విష్ణువ్రతం మనం ఆచరిస్తాం. ఈ విష్ణు వ్రతాల్లో చాలా ప్రశస్తమైనటువంటి వ్రతం మదన వ్రతం అని చెప్పేస్తానండి. ఈ మదన వ్రతం యొక్క ప్రక్రియ గురించి మనకు కల్పగ్రంథాల్లో ఇలా చెప్తున్నారు. సుందరమైనటువంటి కలశ స్థాపనం చేయాలట. ఆ కలశం మీద 2 వస్త్రాలను ఆచ్ఛాదనం చేయాలి. 2 వస్త్రాలను, వస్త్రయుగ్మాన్ని అక్కడ స్థాపన చేసి దాని మీద ఇక్షుదండాన్ని నిక్షేపణం చేయాలి. ఇక్షుదండం అంటే చెరుకుగడ. ఆ చెరుకుగడ యొక్క ఆ సుందరమైనటువంటి ఖండాన్ని అక్కడ ఉంచాలి. ఇలా ఈ వస్త్రయుగ్మంతో, ఇక్షుకండంతో కలశం యొక్క ముఖభాగాన్ని కప్పి ఉంచి చక్కగా కలశానికి పరితః చందన చర్చితం చేయాలి. చందన లేపనం చేసిన తర్వాత కుంకుమతోటి తిలకాలంకరణం చేయాలి. చేసి శక్తి అనుసారం బంగారు ఆభరణాలను కూడా ఆ కలశంపై నివేశించాలట, ఉంచాలట. అలా చేసి అక్కడ ఒక పాత్రని, ఈ వస్త్రయుగ్మం మీదన ఒక పాత్రను ఉంచాలి. ఆ పాత్రలో గుడ నివేశనం చేయాలి. గుడం అంటే బెల్లం అన్నమాట. ఇలా గుడ నివేశనం చేసిన తర్వాత అచ్యుతుని రూపాన్ని ఆ గుడంలో భావించుకోవాలట. ఆ బెల్లంలో మనం ఆ అచ్యుతుని యొక్క దివ్యమైనటువంటి రూపాన్ని ఎలాగా అంటే కామదేవుని మూర్తిగా, మన్మథాకృతిగా ఆయన్ని భావించుకోవాలి. శతకోటి మన్మథుల యొక్క సౌందర్యాన్ని తనలో నింపుకున్నటువంటి మూర్తి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క మూర్తి. కనుక కామదేవునిగా భావిస్తూ ఆయనకు షోడశోపచార పూజా విధానంలో మనం పూజ కొనసాగించి చక్కటి షడ్రసోపేతంగా భక్ష్య భోజ్య చౌస్య లేహ్యాలతో కూడినటువంటి చక్కటి మధురమైనటువంటి పదార్థ నివేదనం చేయాలి. చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలట. దీన్నే మదన ద్వాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు. అదేవిధంగా భర్తృద్వాదశి అని కూడా అంటుంటారు. ఈ ద్వాదశి వ్రతాన్ని నిర్వహించినటువంటి దంపతుల్లో భర్తలకు ఐశ్వర్యం, సంపదలు లభిస్తాయి. భార్యకు ఈ సౌమంగళ్యం అనేటువంటిది ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటుందన్నమాట. ఇది ఈ మదన ద్వాదశి వ్రతం యొక్క వైశిష్ట్యం. ఇక
మనం స్థానికంగా ఉండేటువంటి ఈ సేవా విశేషాల్లో కనుక వెళ్ళినట్టయితే మనకు ఒంటిమిట్ట కోదండరామస్వామి వారి ఆలయంలో స్వామివారికి ప్రాతకాలాన నవనీత కృష్ణాలంకారం అనేటువంటిది చేస్తారు. అంటే వెన్న కడవను చేతబట్టి మరొక చేత వెన్న ముద్దను చేతిలో ఉంచుకొని ఆ బాలకృష్ణుని రూపంలో రామచంద్రుల వారిని అలంకరిస్తారు. అది చూడవలసినటువంటి దృశ్యం అది. అలాగే సాయంకాలం హనుమత్ సేవ అనేటువంటిది ఉంటుంది. ఇక వాయల్పాడు పట్టాభిరామస్వామి వారి యొక్క బ్రహ్మోత్సవంలో చూస్తే ప్రాతకాలం హనుమద్వాహనం ఉంటుంది, సాయంకాలం వసంతోత్సవం ఉంటుంది, రాత్రి గజవాహన సేవ అనేటువంటివి. ఈ మూడు కూడా ఈనాటి ఈ పట్టాభిరామస్వామి వారి బ్రహ్మోత్సవంలో వాహన సేవలు. ఇవి ఈనాటి విశేషాలు. సకల గుణాభిరాముడైన ఆ శ్రీరామచంద్రుని వైభవాన్ని ఇప్పుడు కొంత తెలుసుకుందాం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. రామనామమే మేలు, రామచింతనే చాలు అని త్యాగయ్య భావన చేశారు. రఘుకులంలో జన్మించిన స్వామి మహిమను వేనోళ్ల కొనియాడాడు. శ్రీరాముడు 16 ఏళ్లు నిండినటువంటి పసి వయస్సులోనే క్రూర రాక్షస సంహారానికి శ్రీకారం చుట్టాడు. విశ్వామిత్ర యాగరక్షణలో మాయావులైనటువంటి రాక్షసుల్ని తన భుజబలంతో ఎదుర్కొన్నాడు. సాటిలేనటువంటి శివధనుర్భంగం చేశాడు. పరశురాముడు వీరక్షత్రియుల రుధిరంతో 21 సార్లు హ్రదాలను నింపాడు. ఆ శౌర్యానికి తన శౌర్యంతో గుణపాఠం చెప్పాడు రామచంద్రుడు. తండ్రి మాటలను ఔదల దాల్చి అరణ్యవాసానికి ఆనందంగా వెళ్ళాడు. నెలకు నెలవుగా తిరిగాడు. పర్ణశాల నుండి సీతమ్మను రావణుడు అపహరిస్తే ఎంతో వేదన పొంది కుమిలిపోయాడు. వాలిని నిగ్రహించాడు, సేతుబంధనం చేశాడు, రావణ సంహారం చేశాడు. జీవన సమరంలో సత్యధర్మాలను ఏనాడూ వదలకుండా ధైర్యంలో ఒక హిమవత్ పర్వతంలా అన్నిటా విజయాన్ని సాధించినటువంటి మహోదాత్త మానవతామూర్తి, ఆదర్శవంతుడు, సమర్థుడైనటువంటి శ్రీరామచంద్రుడు. కోతికి శక్యమా అసురకోటులు గల్వను గెల్చబో నిజంబు ఆతని మేన సీత కరుడౌటదవానలుడు ఎట్టి వింత మా సీత పతివ్రత మహిమ సేవకు భాగ్యము మీ కటాక్షమున్ ధాతక శక్యమా పొగడ దాశరథి కరుణాపయోనిధి. ఒక కోతి అవలీలగా సాహసించి సముద్రాన్ని దాటింది, లంకకు చేరింది, అంతటా గాలించింది, సీతమ్మను చూసింది, రామచంద్రుని యొక్క కుశల వార్తను ఆ సీతమ్మకు చెప్పింది, రామచంద్రుని అంగుళీయకాన్ని ఇచ్చింది, అమ్మవారి నుండి చూడామణ్ణి పుచ్చుకున్నది, రావణ సభలో రావణుణ్ణే ఎదిరించింది, అశోకవనం యొక్క వైభవాన్ని నాశనం చేసింది. పైగా ఆ వానరానికి అగ్ని కార్చిచ్చులా కాలలేదు. రావణుడు ఆ తోకకు నిప్పు పెడితే అగ్నిహోత్రంతో విరాజిల్లినటువంటి ఆ తోక చందనం పూసినటువంటి ప్రదేశంలో చల్లగా ఉందిట. ఎంతటి వింత! యద్యస్తి పతి శుశ్రూష అన్నది సీతమ్మ. సీతో భవ హనుమత అని ప్రార్థించింది ఆ తల్లి. అటువంటి పతివ్రత స్వామి రామచంద్ర మీ ధర్మపత్ని. ధాతకైనా మీ మహిమను, అమ్మ మహిమను పొగడ తరమా అని ఆ దాశరథి అని కీర్తించినటువంటి రామదాసు పేర్కొన్నాడు. కోతిని తన దూతగా చేసుకుని నిశాచర శ్రేష్ఠుడైన దశకంఠునికి చెమటలు పట్టించిన సమర్థుడు శ్రీరాముడు. దర్భను ఒక బ్రహ్మాస్త్రంగా ప్రయోగించి కాకాసురునికి బుద్ధి చెప్పినటువంటి గొప్ప భుజబలశాలి రామభద్రుడు. రాముని సామర్థ్యాన్ని అన్నమయ్య చక్కగా అభివర్ణిస్తూ రాముడిదే లోకాభిరాముడు గోపున పరశురాము కోపమార్చనటరే సంభాషణాత్మకంగా సాగేటువంటి కీర్తన. ఈ లోకాభిరాముడు పరశురాముని కోపాన్ని చల్లార్చినటువంటి మహనీయుడు. ఈతడా తాటకిచించే ఈ పిన్నవాడా ఆతల సుబాహు కొట్టి యజ్ఞము కాచే చేతనే ఈ కుమారుడా శివుని విల్లు విరిచే సీతమ్మను పెళ్ళాడే చెప్ప కొత్త కదవే. ఎన్నిసార్లు చెప్పుకున్నా కొత్తదనంగా భావన చేస్తుంది ఆ సీతమ్మ కళ్యాణం. ప్రజలంతా
ఇంత చిన్న వయస్సులో ఉండేటువంటి వాడు ఆ తాటకిని చంపినటువంటి వాడా? అంతటి భుజబలం కలిగిన సుబాహువును కొట్టినటువంటి యజ్ఞరక్షణ చేసినటువంటి వాడు ఈయన. మహాపరాక్రమవంతులు ఎత్తలేనటువంటి శివధనస్సును ఎత్తి విరిచినటువంటి వాడు ఈ రాకుమారుడా? మన సీతమ్మను పెండ్లాడినటువంటి వాడు, లోకమందరి చేత ప్రశంసలు అందుకుంటూ ఉండేటువంటి వాడు ఈ రాముడా? మన కౌసల్య కొడుక మాయామృగమునేసే ధనుజుల విరాధుని తానే చెరచే తనువాడనేడు తాళ్ళు తోడనే వాలి నడచే ఇనకులుడి ఇతడా ఎంత కొత్త చూడరే. మన కౌసల్యాదేవి కొడుకు ఆ మాయలమారి జింకగా వచ్చిన మారీచుణ్ణి ఒక్క బాణంతో కొట్టాడే. దండకారణ్య క్రూర రాక్షసులు విరాధుడు ఇత్యాదుల్ని సంహరించాడే. లాఘవంగా 7 తాడి చెట్లను కొట్టి సుగ్రీవుణ్ణి మెప్పించి నీచుడైనటువంటి వారిని చంపినటువంటి సూర్యకుల సంజాతుడు మన రామచంద్రుడు కదా. ఈ వయసు తానే ఆ ఎక్కువ జలధి కట్టి రావణుని చంపి సీత మరలు తెచ్చే సమర్థుడైనటువంటి రాముడు సేతువు కోతుల చేత కట్టించి రావణుణ్ణి చంపి సీతమ్మను తెచ్చుకుని ఆ సాధ్వీమణితో సిరులు ఏలినటువంటి ఆ అయోధ్యలో మహనీయుడిగా పట్టాభిషిక్తుడయ్యాడు. అందుకే భరతుడు ఆ రామభద్రుణ్ణి ఆనాడు ప్రార్థన చేశాడు. జగదద్యాభిషిక్తం త్వాం అనుపశ్యతు రాఘవ ప్రతివంతం ఇవాదిత్యం మధ్యాహ్నే దీప్త తేజసం. మధ్యాహ్న వేళ నిండు వెలుగుతో జ్యోతిర్మండలం మధ్య ప్రకాశించే ప్రభాకరుడిలాగా శ్రీరాముడు అయోధ్యకి రాజై ప్రపంచానికే ఆనందకరుడయ్యాడు అని కీర్తించాడు. అటువంటి రామచంద్ర ప్రభువుకు మంగళాశాసనం చేసి మన ఎదను చిగురించే పుష్పించే చైత్రమాస ప్రకృతిగా మనం మార్చుకుందాం. ఆసాద్య నగరీం దివ్యాం అభిషిక్తాయ సీతయ రాజాధిరాజ రాజాయ రామభద్రాయ మంగళం. సదాచారములను పాటించడం వలన ఇహలోకంలో సుఖాలు పొందడమే కాక ఉత్తమ పరమగతి లభిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఒక సదాచారాన్ని తెలుసుకుందాం, దాన్ని ఆచరిద్దాం. మంగళసూత్రము. ఈ మంగళసూత్రము వరుడు వధువు మెడలో కడుతూ మాంగళ్య తంతునానేన మమ జీవన హేతున కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం అంటాడు. ఇది వరుడు అనవలసింది. మాంగళ్య తంతున అనేన మమ జీవన హేతున, నా జీవన హేతువుని నీ కంఠమునందు ఉంచుతున్నాను, నీవు కూడా నిండా నూరేళ్ళు వర్ధిల్లవలసింది అని చెప్పి ఇది వరుడు అనవలసినది. కానీ వరుడు అనటం లేదు, పురోహితుడు మాత్రమే అంటున్నాడు. పురోహితుని జీవనహేతువు కాదు ఇది. ఆ అమ్మాయి మెళ్ళో కట్టినటువంటిది వరుని యొక్క జీవనహేతువు. ఇవి మనము ఏవి పలకాలో అవి సరైనటువంటి రీతిలో పలకాలి. మనము ముఖ్యమైనటువంటి సమయాల్లో సెల్ ఫోన్తో ఎవరితోనో మాట్లాడుకుంటూ అలా పలకవలసినటువంటి మంత్రభాగం కూడా పలకండగా వాటి యొక్క ఫలితాలని మనం కోరుకోవటంలో అర్థం లేదు. కాబట్టి ఈ మాంగళ్య ధారణ మనకన్నిటికీ కూడా వేదం పరమ ప్రమాణము, వేదం మూలము. వేదములో చెప్పబడ్డది ఏమిటంటే సువర్ణము అనేటటువంటిది అపమృత్యువుని తొలగిస్తుంది అని చెప్పి పురుషుడు తన యొక్క పంచ ప్రాణాలని స్త్రీ యందు వివాహ సమయంలో నిక్షిప్తం చేస్తాడు. వాటిలో గాజుల ద్వారా చేతుల యందు, అట్లాగే మంగళసూత్రము ద్వారా కంఠమునందు, తిలకము ద్వారా నొసట ఇలా ఉంచుతాడు. కాబట్టి ఇవన్నీ కూడా సౌభాగ్య పూర్ణములు అని చెప్పి అవి పురుషుని ద్వారా ఆమె యందు అతని యొక్క జీవనహేతువులుగా ఉండేటటువంటివి అని చెప్పి చెబుతారు. అలా అతని యొక్క జీవనహేతువు అవుతుంది. ఇది అపమృత్యువుని తొలగించేటటువంటిది కూడా అవుతూ ఉంటుంది. ఇటువంటి మాంగళ్యాన్ని ధరించటం ద్వారా అందులో కూడా మనకి వేదములో చయనములో అగ్నిచయనం అనేటటువంటి క్రియలో యజమానికి 21 స్ఫోటములు కలిగినటువంటి అంటే గుబ్బలు కలిగినటువంటి సువర్ణ రుక్మము ధరింపజేస్తారు. ఆ సంప్రదాయాన్ని అనుసరించే దీనికి స్ఫోట అంటే గుబ్బలు. మన మంగళసూత్రాలకు ఒక గుబ్బ ఉంటుంది. అవి 21 లోకాలని యొక్క శత్రుత్వాన్ని పోగొట్టి వాళ్ళెవరి నుంచి కూడా ప్రమాదం లేకుండా చేసేటటువంటిది అని చెప్పి ఆ యజమానికి ఆ అగ్నిచయనంలో ఏర్పాటు చేయటం సంభవిస్తుంది. అట్లాగే ఈ మంగళసూత్ర ధారణలో కూడా
మనకి ఒక లోకము నుంచి సంబంధించినటువంటిదే చాలు కాబట్టి ఒక గుబ్బతో ఉన్నటువంటి మంగళసూత్రాన్ని ధరించేటటువంటి సాంప్రదాయం వచ్చింది అని చెబుతారు. అట్లాగే ఈ మంగళసూత్రం కట్టేటటువంటి స్థావరాన్ని బట్టి కూడా ఇది విశుద్ధి చక్రమునందు, ఈ విశుద్ధి చక్రము ద్విదళయుతమై ఉంటుంది కాబట్టి ఈ విశుద్ధి చక్రం స్థానంలో కట్టేటటువంటి ఈ మంగళసూత్రం కూడా రెండు మాంగళ్యములు మంగళసూత్రాలు రెండుగా కట్టడం, తాడుకి ఒకటి పుట్టింటి వారని ఒకటి అత్తింటి వారనేటటువంటి పేరుతో రెండు కట్టేటటువంటి సంప్రదాయం వచ్చింది. కానీ అసలు లెక్క ప్రకారము ఆ విశుద్ధి చక్రంలో దాన్ని బంధించటం వల్ల దానికి అది ద్విదళయుతం అవటం వల్ల అలా రెండు పెట్టడం అనేటటువంటిది, వీటన్నిటి వెనకాల కూడా అటువంటి సంప్రదాయం, వైదికమైనటువంటి సంప్రదాయం ఉన్నది. ఈ మాంగళ్య ధారణ చేసినటువంటి సమయంలో దీన్ని చాలా పవిత్రంగా చూడాలి అని చెప్పి పెద్దలు చెబుతారు. ఇవాళ అంతటి పావిత్రత దాని యందు చూపబట్టలేదు. ఈ మంగళసూత్రాన్ని సంధ్యా సమయంలో కళ్ళకద్దుకునేటటువంటి సంస్కృతి మనది. ఆడవాళ్ళు సంధ్యా సమయం కాగానే కళ్ళకద్దుకోవటం, అట్లాగే పసుపు రాసుకునే ముందు దానికి మంగళసూత్రానికి పసుపు రాయటం, ఇవన్నీ కూడా మనకి సంప్రదాయబద్ధంగా వచ్చేటటువంటి పనులు. ఇవి చేయాలి. అడ్డం వచ్చిందని చెప్పి మంగళసూత్రాలు కుక్కకి తగిలించేటటువంటి పరిస్థితి కూడా ఈనాడు వచ్చింది అని చెప్పి లోకంలో వింటూ ఉండటం చాలా బాధాకరమైనటువంటిది. వెనక తాళి అనంటానికి కారణం ఏమిటంటే తాటి ఆకులతోనే తయారు చేసినటువంటివి ధరింపజేసేవాళ్ళని, అందువల్ల దీనికి తాళి అని చెప్పి పేరు వచ్చిందని. తరువాత వీళ్ళు సంపదలు కలిగి ఉన్నటువంటి వాళ్ళు బంగారముతో చేయించడం ద్వారా ఈ బంగారపు తాళి ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి, ఈ బంగారము అపమృత్యువును తొలగించేది కాబట్టి ఇది ఒంటి మీద ఉండి దాని నుంచి పడేటటువంటి నీళ్లు కూడా అపమృత్యువుని తొలగించేదయ్యి ఇది చాలా శ్రేయస్కరమైనటువంటిది అవుతాయి. పార్వతి మంగళసూత్రాన్ని ఎంత నమ్మిందో అని చెప్పి పోతన చెబుతాడు. మృంగమనే సర్వమంగళ హాలాహలాన్ని కూడా మింగటానికి ఆమె అనుమతించింది. ఎందువల్లంటే మంగళసూత్రమునెంత మది నమ్మినదో, తన మంగళసూత్రం మీద ఉన్నటువంటి ఆ విశ్వాసం అటువంటిది. అలా స్త్రీ కనుక తన మంగళసూత్రాన్ని అలా నమ్మి జాగ్రత్తగా ఉంటే తన భర్తకి పరిపూర్ణమైనటువంటి ఆయుర్దాయాన్ని, తను పరిపూర్ణమైన ఆయుర్దాయాన్ని ఇవ్వగలుగుతుంది అని చెప్పి స్వస్తి. నీతి పద్యాన్ని విని దానిలోని భావాన్ని గ్రహిద్దాం. ఒకటి కొని రొంటి నిశ్చల యుక్తి చేర్చి మూటి నాలుగింట కడు వశ్యములుగా చేసి ఏనిటిని గిల్చి ఆరింటిని రిగి ఏడు విడిచి వర్తించువాడు వివేకధనుడు. విదురుడు ధృతరాష్ట్ర మహారాజుకు చెబుతున్నటువంటి నీతులు. ఈ నీతులలో ఒక మానవుని యొక్క సత్ప్రవర్తనకు అవసరమైనటువంటి నీతులు ఉన్నవి. దానితో పాటు ఒక రాజనీతి, ఒక రాజుగా ఉన్నటువంటి వాడు రాజ్యాన్ని పరిపాలించేటప్పుడు ఏ విధమైనటువంటి నీతిని ఆశ్రయించాలి, ఏ గుణాలను కలిగి ఉండాలి, ఏ విధంగా రాణించాలి, ఎలా ఉన్నప్పుడు అతడు నిజమైనటువంటి రాజుగా రాణిస్తాడు అనేటువంటి విషయాన్ని గురించి చెప్పేటువంటి ప్రకరణం విదురనీతి. ఈ పద్యంలో ముఖ్యంగా ఒక మార్మికమైన భాష. మనము ప్రాథమికమైనటువంటి పరిజ్ఞానం రాజనీతి పరంగానూ ఆధ్యాత్మికంగానూ మరొక విషయంలోనూ ఉంటేనే తప్ప ఇక్కడ ప్రయోగించినటువంటి ఆ సంఖ్యలకు అర్థం తెలియదు. అందుచేత చెప్తున్నాడు, ఒకటి కొని ఒక్కటిని స్వీకరించమన్నాడు. అట్లాగే రెంటి నిశ్చల యుక్తి, నిశ్చలమైనటువంటి యోగంతో రెండింటిని చేర్చమన్నాడు. తర్వాత మూడింటిని నాలుగింటితో వశం చేసుకోమన్నాడు. ఇంత మార్మికమైన భాష. మూటి నాలుగింట కడు వశ్యములుగా చేసి ఐదింటిని గెలవమన్నాడు. ఆరింటి యొక్క తత్వం తెలుసుకోమన్నాడు. ఏడింటిని వదిలేమన్నాడు. ఏమిటిది? ఏదో విచిత్రంగా ఉంటుంది, ఏమీ తెలియనటువంటి వానికి. కానీ దీన్ని మనం 2-3 రకాలుగా అర్థాలు చెప్పిన వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా రాజనీతి పరంగా మాట్లాడుతున్నాడు కాబట్టి రాజనీతి పరంగానే మనం ఈ పద్యాన్ని సమన్వయం చేసుకుంటే దాని అర్థం ఇట్లా వస్తుంది. ఒక రాజు రాజ్యాన్ని చక్కగా పరిపాలించాలంటే 3 శక్తులు అవసరం. ఆ మూడింటిని ప్రభుశక్తి, ఉత్సాహశక్తి, మంత్రశక్తి అంటారు. ఒకటి కొని ప్రభుశక్తిని స్వాధీనం చేసుకోవాలి, తాను ప్రభువై రాణించాలి. దానికి తోడుగా
మంత్రశక్తి ఉత్సాహశక్తిని కూడా చేర్చుకోవాలి. అదే దాని అర్థం. ఒకటి కొని రెంటి నిశ్చల యుక్తి చేర్చి, అవి రెండు కూడా ఉత్సాహశక్తి మరి మంత్రశక్తి కూడా నిశ్చలంగా తన యొక్క అధీనంలో ఉండాలి. ఈ మూడింటి యొక్క సమ్మేళనంతో రాజ్య పరిపాలన ఇంకా సుఖరంగా సాగుతుంది. ఇక తర్వాత మూటి 4 కడు వశ్యములుగా చేసి, 4 రాజుకు సామ దాన భేద దండోపాయాలు. ఈ 4 ఉపాయాలతో 3 వశం చేసుకోమన్నాడు. ఎవరా 3 అని అంటే, ఒక రాజుకి అనుకూలమైనటువంటి మిత్రులు ఉంటారు, అదేవిధంగా మరి ప్రతికూలమైనటువంటి శత్రువులు ఉంటారు. అటు ప్రాతికూల్యమో ఆనుకూల్యమో లేకుండా మధ్యలో తటస్థులుగా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి మిత్రులు, శత్రులు, తటస్థులు అనేటువంటి 3 వర్గాలు అయితే ఉన్నావో అవే ఇక్కడ మూటిన్ అని ఆ 3 అనే శబ్దం చేత ఉద్దేశించి చెప్పాడు. ఈ ముగ్గురిని అంటే శత్రువుల్ని, మిత్రుల్ని, తటస్థుల్ని కూడా అవసరమైనప్పుడు సామ దాన భేద దండోపాయాలతో వశం చేసుకోమన్నాడు. మంచి మాటలతో, మంచి పద్ధతితో సామము, ఏదైనా ఇచ్చి వశం చేసుకోవడం రెండో పద్ధతి, భేదం సృష్టించి తాను భిన్నుడై భేదం ద్వారా అతన్ని వశం చేసుకోవటం మూడవ పద్ధతి. ఇక అవసరమైనప్పుడు దండోపాయం ప్రయోగించి వశం చేసుకోవటం 4వ పద్ధతి. కాబట్టి ఈ 4 సమాధాన భేద దండోపాయాలు రాజులకు చాలా ప్రధానమైనటువంటి ఉపాయాలు. ఆ పైన చెప్తున్నాడు, ఏనిటిని గెలిచి 5 గెలవమన్నాడు. ఏమిటి అంటే పంచేంద్రియాలు. ఇంద్రియాలు 10 ఉన్నాయి. పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు. 11వ ఇంద్రియం మనస్సు, ఇంద్రియాన్ని దశైకంచ అని చెప్పినట్టుగా. కానీ ఇందులో ప్రధానమైనటువంటివి జ్ఞానేంద్రియాలు. శ్రోత్ర, త్వకు, చక్షు, జిహ్వ, ఘ్రాణ, ఇవి జ్ఞానేంద్రియాలు అంటారు. ఈ జ్ఞానేంద్రియాలను గెలువు. ఇంద్రియాలు ఇచ్చవచ్చినట్లుగా ప్రవర్తించనీయకుండా నీ యొక్క స్వాధీనంలో పెట్టుకో. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. విని చెవుల, ముట్టి తోలన్, కని కన్నుల, నమలి నాలుకను, మూర్కొని ముక్కున, పురుషుడిరుగు మనమారణు శబ్ద స్పర్శ రూప రస గంధంబుల్. శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధమైనటువంటి గుణాలను మనము ఈ శ్రోత్ర, త్వక్కు అనేటువంటి ఈ 5 ఇంద్రియముల చేత గ్రహిస్తాం. ఈ ఇంద్రియాలను విచ్చలవిడిగా విషయాల వైపు వదిలేస్తే చాలా ప్రమాదం, అందులో ముఖ్యంగా రాజుగా ఉండేవానికి. కాబట్టి ఏనిటిని గెలిచి ఇంద్రియాలను జయించాలి. 6 ఇక సంధి, విగ్రహము, యానము, ఆసనము, ద్వైధీభావము, ఆశ్రయణము, ఇవి 6. ఇవి రాజరికానికి చాలా అవసరం. ఎందుకంటే అనేక విధములైనటువంటి శత్రువర్గాలతో, మిత్రవర్గాలతో తాను ప్రవర్తించవలసి వస్తుంది. కాబట్టి సంధి చేసుకోవాల్సిన సందర్భాలు ఉంటాయి, యుద్ధం చేయవలసిన సందర్భాలు ఉంటాయి, అట్లాగే దండెత్తవలసిన సందర్భాలు ఉంటాయి, కూర్చొని స్థిమితంగా మాట్లాడవలసినటువంటివి, విడగొట్టవలసినటువంటి పరిస్థితి ఉంటుంది, ఆశ్రయించవలసిన పరిస్థితి ఉంటుంది. ఈ 6 యొక్క తత్వములు సంధి, విగ్రహ, యాన, ఆసన, ద్వైధీభావ, సమాశ్రయణాలు అన్నారు. వాటిని కూడా చక్కగా తెలుసుకోవాలి. ఇక చివరిది 7 వదిలేమన్నాడు. 7 వదలడం అంటే సప్త వ్యసనాలను వదిలిపెట్టు. ఏమిటి అవి? స్త్రీ, పాన, అక్ష, మృగవ్య, ధనాపహ, పరదండ, నిష్ఠురాలాపములన్ పాపగ సప్తవ్యసన వ్యాపారములు ఉడుగవలయు వసుధేషునకం. ఒక రాజుకే కాదు, ఇతరులు కూడా దీన్ని వర్జించాలి. కానీ రాజు ముఖ్యంగా వీటిని వర్జించవలసినటువంటి అవసరము ఉన్నది. స్త్రీలు, అట్లాగే వేట, జూదము, పానము, మద్యపానము, కఠినంగా మాట్లాడటము, కఠినమైనటువంటి దండాన్ని విధించడము, ధనాన్ని దుర్వ్యయం చేయడము, దూషించడము, ఈ విధమైనటువంటి 7 ఉన్నవే వీటిని సప్తవ్యసనాలు అన్నారు. ఈ సప్తవ్యసనాలను కూడా వదిలిపెట్టు. అట్లా వదిలిపెడితే నీ యొక్క రాజరికము లోక అభినందనీయంగా రాణిస్తుంది, నీవు చక్కని రాజుగా కీర్తింపబడతావు అని విదురుడు ఒక మహారాజు అయినటువంటి ధృతరాష్ట్రునితో ఒక రాజైన వాడు ఏ విధంగా ప్రవర్తించాలి అని ఒక తత్వాన్ని సంఖ్యనే మాత్రమే ప్రయోగించి ఒక మార్మికమైనటువంటి భాషలో ఉపయోగించాడు. దీనికి మూల శ్లోకము ఏకయాద్వౌ వినిశ్చిత్య త్రీంశ్చతుర్భిర్వశేకురు పంచజిత్వా విధిత్వా షటు సప్త హిత్వా సుఖీభవ అని వ్యాసుడు రాసినటువంటి పద్యము. దానికి తిక్కన విదుర్నీతిలో పై చెప్పినటువంటి ఆ శ్లోకం పద్ధతిలో చెప్పినాడు. నవవిధ భక్తి మార్గాలలో కీర్తన ఒకటి.
చక్కటి సంకీర్తనను ఇప్పుడు చూద్దాం. मोर तो गिरिधर गोपाल दूसरो न कोई, मोर तो गिरिधर गोपाल दूसरो न कोई, मोर तो गिरिधर गोपाल दूसरो न कोई. जाके सिर मोर मुकुट मेरो पति सोई, प्रभु जाके सिर मोर मुकुट मेरो पति सोई, प्रभु जाके सिर मोर मुकुट मेरो पति सोई, प्रभु शंख चक्र गधा पद्म कंठमाल कोई, शंख चक्र गधा पद्म कंठमाल कोई, मोर तो गिरिधर गोपाल दूसरो न कोई, मोर तो गिरिधर गोपाल दूसरो न कोई. दात मात बंधु प्रात अपना न कोई, प्रभु दात मात बंधु प्रात अपना न कोई, प्रभु दात मात बंधु प्रात अपना न कोई, चांद दई कुल की कान क्या करेगा कोई, चांद दई कुल की कान क्या करेगा कोई, मोर तो गिरिधर गोपाल दूसरो न कोई, मोर तो गिरिधर गोपाल दूसरो न कोई. सुवन जल सिंच सिंच प्रेम पेल पोई, प्रभु सुवन जल सिंच, प्रभु सुवन जल सिंच, प्रभु सुवन जल सिंच, प्रभु सुवन जल सिंच, प्रभु सुवन जल सिंच सिंच प्रेम पेल पोई, दस मीरा प्रभु लगन लगी मीरा, प्रभु लगन लगी होनी हो सो होई, मीरा प्रभु लगन लगी होनी हो सो होई, मोर तो गिरिधर गोपाल दूसरो न कोई, मोर तो गिरिधर गोपाल दूसरो न कोई. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.